Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము అంబూర్ చికెన్ బిర్యానీ చేసుకుందామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అదేవిధంగా 1 kg చికెన్కి 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ముందుగా మనము డిష్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా బే లీవ్స్ వేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చెక్క, లవంగాలు, యాలకులు, మేస్, బ్లాక్ కార్డమం, కొద్దిగా పువ్వు వేస్తున్నాను. ఇందులో కొద్దిగా షాజీరా, అదేవిధంగా క్యూమిన్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు నేను 2 తీసుకున్నాను, మీడియం. పచ్చిమిర్చి 4 to 5 వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు మనకి 2 minutes ఫ్రై చేసుకున్నాము. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయనవసరం లేదు, లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 3 tablespoons వేస్తున్నాను. అంబర్ బిర్యానీకి మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. 2 minutes ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము టొమాటో ముక్కలు వేసుకున్నాము. ఇక్కడ నేను 3 టొమాటోలు వేస్తున్నాను. అదేవిధంగా స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ కాశ్మీరీ మిర్చి పౌడర్ వేస్తున్నాను. సిక్స్ స్పూన్స్ వేసాను. కారంకి తగ్గట్టు వేసుకోవాలి. అదేవిధంగా కొరియాండర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్. సాల్ట్ యాడ్ చేసేసుకున్నామండి. సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. దాంతో కూడా మనము కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకున్నాము. టొమాటోస్ మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకున్నాము.
ఓకే అండి, ఇప్పుడు మనము పెరుగు వేసుకున్నాము, కర్డ్ వేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్పు కర్డ్ వేస్తున్నాను. ఈ విధంగా మనము స్టవ్ మీడియంలో పెట్టుకుని కర్డ్ వేసుకోవాలి. ఇందులో మనము కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. 10 నిమిషాలు మగ్గించుకుని చికెన్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము చికెన్ యాడ్ చేసుకున్నాము. బాగా కలుపుకొని చికెన్ మనకి 80% ఉడికేంత వరకు మూత పెట్టుకొని పెట్టుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము రైస్ బాయిల్ చేసుకుందాము. ఇక్కడ నేను డిష్లో వాటర్ పెట్టుకున్నాను. 1 kg చికెన్కి 2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా వాటర్ బౌల్లో తీసుకున్నాను. ఇందులో మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా షాజీరా, అదేవిధంగా క్యూమిన్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా కొద్దిగా ఘీ వేసుకున్నాము. 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాము. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాము. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనము రైస్ వేసుకున్నాము. సోక్ చేసుకున్న రైస్ ఒక 1/2 అవర్ సోక్ చేశాను. % బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మనకి రైస్ బాయిల్ అయిపోయింది 50%. చికెన్ కూడా మనకి 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసేసుకున్నాము. స్టవ్ తగ్గించుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తము వేసేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మనము రైస్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసాను. అదేవిధంగా కొద్దిగా ఘీ వేసుకున్నాము. ఇక్కడ నేను కలర్ యాడ్ చేయటం లేదండి. కలర్ కావాలంటే వేసుకోండి, ఫుడ్ కలర్ కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంబూర్ బిర్యానీకి కలర్ అవసరం లేదు. ఇక్కడ నేను ఈ విధంగా కవర్ చేస్తున్నాను, ఆయిల్తో కవర్ చేస్తున్నాను. కవర్ చేసుకుని మనము లో నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని 30 minutes మూత పెట్టుకుని పెట్టుకున్నాము. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాము.
రెడీ అయిపోయిందండి అంబూర్ చికెన్ బిర్యానీ. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ మనకి బాగా కుక్ అయిందండి, చూడండి. చూసారు కదా మనకి యమ్మీ అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ కూడా బాగా అయిందండి. రైస్ కూడా మనకి బాగా పొడి పొడిగా వచ్చింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ. చాలా బాగా వచ్చింది, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా బాగా చికెన్ కూడా మనకి బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.